మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ పిల్లలు ఫోన్ ఇస్తే కానీ పొద్దున టిఫిన్ చేయట్లేదా? ఫోన్లో బొమ్మలు చూపిస్తే కానీ మీ పిల్లలు భోజనం చేయట్లేదా? ఇదంతా పక్కన పెట్టండి. టీనేజ్కి వచ్చే పిల్లలు అంటే టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న పిల్లలు మొబైల్ ఫోన్లలో ఫేస్బుక్లో అకౌంట్స్ కలిగి ఉన్నారా? ఇటువంటి పిల్లలు అనేక మంది ఇంటర్నెట్లో వచ్చే గలీజ్కి బాధితులైపోయి ఆరోగ్యాల్ని వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నారు. అనేక సార్లు మనం చూసాం ఈ సెక్సువల్ కంటెంట్ అశ్లీల వీడియోలకి అనేక మంది పిల్లలు కూడా అడిక్ట్ అయిపోయి అనారోగ్య సమస్యల్ని తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇండియాలో కూడా సోషల్ మీడియాపై భారత్లో కూడా ఆంక్షలు వస్తాయా? ఆస్ట్రేలియా ప్రభుత్వం అతి త్వరలోనే ఆస్ట్రేలియాలో ఆంక్షలు తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. కేవలం యాంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ త్వరలోనే ఒక చట్టాన్ని రూపొందించబోతున్నారు. ఎవరైతే 16 ఏళ్లలోపు పిల్లలు ఉంటారో ఆ 16 ఏళ్లలోపు పిల్లలకి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్లో లాగిన్ అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారు. ఫేస్బుక్ కావచ్చు, అక్కడ నడుస్తున్న టిక్ టాక్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ సోషల్ మీడియా అయినా సరే 16 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లకు మాత్రమే అనుమతించాలని అందుకు తగ్గట్టుగా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చైల్డ్ అబ్యూజింగ్, చైల్డ్ క్రైమ్ పెరిగిపోతుంది అనేది ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు తాజాగా ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ సంస్థ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 61% మంది 17 ఏళ్ళు దాటిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో లాగిన్ అయ్యే అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇదంతా చూస్తుంటే ప్రపంచం మొత్తం అతి త్వరలోనే ఆ ప్రపంచం మొత్తంలో సోషల్ మీడియా పైన ఆంక్షలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అయ్యేవారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరికీ ఆంక్షలు వస్తాయా అనిపిస్తుంది. ఇండియాలో కూడా అటువంటి రోజు వస్తుందా, అవసరమా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలు, నా దగ్గర పేర్లున్నాయి, 10 దేశాలు సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించాయి. అందులో బ్రెజిల్, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ, రష్యా, యుఏఈ, అట్లాగే ఈజిప్ట్, వియత్నాం. ఈ 10 దేశాల్లో సోషల్ మీడియా పైన అనేక ఆంక్షలు ఉన్నాయి ఇప్పటికే. ఎందుకంటే చాలా సోషల్ మీడియాలో కొందరు ఇష్టం ఉంది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన దగ్గర మాట్లాడారు. యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకొని కొందరు విషం జల్లుతున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు, విషం జల్లుతున్నారని. దీనికి ప్రతిపక్ష నేత హరీష్ రావు కూడా ఒక కామెంట్ చేశారు. ఏ యూట్యూబర్లని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారో ఆ యూట్యూబర్లను ఇప్పుడు కంట్రోల్ చేస్తారని. నిజంగా సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, లేకపోతే అనేక మంది సోషల్ మీడియా వ్యక్తులు, రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. లేకపోతే కొందరు వ్యక్తులు ఇతరులని బద్నాం చేయడానికి, విషం జల్లడానికి సోషల్ మీడియాని వాడుతున్నారు. ఎవరు సోషల్ మీడియాలో ఒక స్పష్టమైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా విష ప్రచారాలే జరుగుతున్నాయి. వియత్నాంలో కూడా సోషల్ మీడియాలో రాజకీయ అల్లర్లు జరిగాయని, ఇరాక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈజిప్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యుఏఈలో అక్కడి రాజుని సోషల్ మీడియాలో కించపరిచారని ఒక్కొక్క దేశం ఒక్కొక్క రీజన్ చూపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా సమాజం నాశనం అవుతుందని, ఈ సోషల్ మీడియాని అదుపు చేయాల్సిన అవసరం ఉందని అందరూ ఆలోచిస్తున్నారు. సో అందుకనే ఇవాళ ఆస్ట్రేలియా కూడా సోషల్ మీడియా పైన ఆంక్షలు తీసుకొచ్చింది. ఇప్పటికే చైనాలో సోషల్ మీడియా పైన, ముఖ్యంగా పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా దానికి అడిక్ట్ అయిపోతే వాళ్ళ ఫ్యూచర్లో కూడా, వాళ్ళ బాల్యం తర్వాత కూడా వాళ్ళ మైండ్ సెట్ ఇంకోలా మారే ప్రమాదం ఉంది. వాళ్ళ మైండ్ సెట్ క్రూరంగా మారే ప్రమాదం ఉంది. సో సోషల్ మీడియా పైన ఆంక్షలు అవసరమని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఇప్పటికే చైనా సోషల్ మీడియా పైన కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. ఏ ఏజ్ పిల్లలు, 8 ఏళ్ల వాళ్ళు ఎంతసేపు చూడాలి మొబైల్ ఫోన్ని? సోషల్ మీడియా కాదు, స్మార్ట్ ఫోన్ పైన తెచ్చింది చైనా. స్మార్ట్ ఫోన్ పైన ఏ ఏజ్ వాళ్ళు ఎంతవరకు, ఎన్ని గంటలు చూడాలి ఫోన్ని? 8 ఏళ్ల వారు ఎంతవరకు చూడాలి, 16 ఏళ్ల వాళ్ళు ఎంతవరకు చూడాలి, 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎంతవరకు చూడాలి, ఇలా 3-4 కేటగిరీలు చేసి వయసుని, ఆ వయసులో ఉన్న వాళ్ళకి లాగిన్స్ అంతవరకే పనిచేస్తాయి. మొబైల్ ఫోన్లో ఎంటర్ అయితే వాళ్ళ టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఫోన్ ఆఫ్ అయ్యేటట్టు ఒక సాఫ్ట్వేర్ని, యాప్ని కూడా తీసుకొస్తుంది. సో ఇదే పద్ధతిని ఇప్పుడు సోషల్ మీడియా పైన ఆస్ట్రేలియా కూడా ఆలోచిస్తోంది. సోషల్ మీడియా పైన ఆంక్షలు మన దేశంలో కూడా అవసరమా? మంచిని పంచే సోషల్ మీడియా అవసరం, కానీ
విషాన్ని పంచే సోషల్ మీడియా మనకు అవసరమా? మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద సోషల్ మీడియా పైన ఆంక్షలు ఉంటే బాగుంటుందా, ఆంక్షలు లేకపోతే బాగుంటుందా? సోషల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ ఉండాలి, ఎటువంటి కంటెంట్ ఉండకూడదు? ఈ అంశంపైన మీరు ఈ వీడియో కింద చర్చ మొదలు పెట్టండి. ఆ చర్చలో నేను పాల్గొంటాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.